ఒకప్పుడు మబ్బులతో కప్పబడిన కొండల మధ్య ఉన్న ఒక ప్రశాంత గ్రామంలో ఒక యువ ధనుర్ధారి ఉండేవాడు. అతని ధనస్సు కళ అప్రతిహతం, అమోఘం. అతను వదిలిన ప్రతి బాణం తన లక్ష్యాన్ని తప్పకుండా తాకేది. గ్రామస్తులు అతనిని ప్రశంసించేవారు. అతడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి అవుతాడని నమ్మేవారు. ఈ కీర్తితో అతని గర్వం పెరిగింది. అతను భావించాడు, నిజమైన నైపుణ్యం లక్ష్యాన్ని తాకడమే అని. ఒకరోజు ఓ వృద్ధముని ఆ గ్రామానికి వచ్చాడు. యువ ధనుర్ధారి నైపుణ్యాన్ని గమనించిన అతను అతడిలో ఏదో లోటున్నట్టు భావించాడు. నిజమైన నైపుణ్యం నేర్చుకోవాలంటే మా ఆలయానికి రావాలి అని ఆ ముని అతనిని ఆహ్వానించాడు. తన ప్రతిభ నిరూపించుకోవాలని తపన పడ్డ ఆ యువకుడు ఆహ్వానం అంగీకరించి ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత అతను ఆ ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ అతను బౌద్ధ భిక్షువులను శాంతితో ధనుర్విద్య సాధన చేస్తున్నట్లు చూశాడు. వారు ఒక్కొక్కరుగా అంబులను వదులుతుంటే అవి ఒకే బిందువును తాకేవి. వారి శరీరం, మస్తిష్కం, శ్వాస అన్నీ ఒకే సమన్వయంతో పనిచేస్తుండేవి. అతను ఆశ్చర్యపోయాడు. వారి మధ్య పోటీ ప్రారంభమైంది. యువకుడు అంబును లక్ష్యంపైకి వదిలాడు. కానీ భిక్షువుల మాదిరిగా తనకు సునాయాసంగా, సున్నితంగా బాణాన్ని వదలలేకపోయాడు. వారు అంబులను సమన్వయంతో వదులుతూ ప్రతిసారి ఒకే బిందువును తాకారు. ఎలా వీరు చేయగలిగారు అని యువకుడు ఆశ్చర్యపోయాడు. పోటీ ముగిసిన తర్వాత ప్రధాన భిక్షువు అతనితో మృదువైన స్వరంతో అన్నాడు, నీ చేతులు నైపుణ్యంతో ఉన్నాయి, కానీ నీ మనస్సు స్థిరంగా లేదు. నిజమైన నైపుణ్యం లక్ష్యాన్ని తాకడంలో లేదు, అది మనస్సు, శరీరం, ఆత్మ సమతుల్యతలో ఉంది. యువకుడు తల వంచుకున్నాడు. మొట్టమొదటిసారి అతను తన ధనుర్విద్యా నైపుణ్యం పరిమితి అర్థం చేసుకున్నాడు. తన లోపాన్ని సమర్థించుకోవడం కంటే అతను నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను అక్కడే ఉండి భిక్షువుల మార్గాన్ని అనుసరించేందుకు నిర్ణయించుకున్నాడు. ధ్యానం, శ్వాస నియంత్రణ, ఏకాగ్రత, శాంతి సాధన అతని రోజువారి దినచర్యలో భాగమయ్యాయి. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు అతను ధనుర్విద్య కేవలం చేతులే కాకుండా మనసుతో కూడా చేయగలిగే స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ప్రధాన భిక్షువు అతనికి ఒక చివరి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఈ అంబును సంపూర్ణ అంధకారంలో వదిలేయగలవా అని అడిగాడు. యువకుడు తొలుత సందేహించాడు. కానీ కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకొని ఆలోచనలన్నింటినీ శాంతపరిచాడు. ఆ అంబును వదిలాడు. నిమిషం తర్వాత అంబు లక్ష్యాన్ని తాకిన చప్పుడు వినిపించింది. ప్రధాన భిక్షువు చిరునవ్వు చిందించాడు. ఇప్పుడు నువ్వు నిజమైన నైపుణ్యాన్ని పొందావు అని అన్నారు. యువకుడు తన ధనుర్విద్య కేవలం తన కళ్ళపై ఆధారపడదని, అది అంతర్మదనంతో కూడిన కళ అని అర్థం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యువకుడు తన గ్రామానికి తిరిగి వచ్చాడు. కానీ ఇప్పుడు అతను కేవలం అద్భుతమైన ధనుర్ధారి మాత్రమే కాదు, అతను ఒక జ్ఞానాన్ని పొందిన గురువు. గ్రామస్తులు అతనిలోని మార్పును గమనించారు. అతనికి ఇప్పుడు ప్రశంసలు అవసరం లేదు. అతను తన నైపుణ్యాన్ని పూర్తి శాంతితో అందించగలిగే స్థాయికి చేరుకున్నాడు. సాయంత్రం సూర్యాస్తమయం వేళ అతను కొత్త విద్యార్థులకు శిక్షణ ప్రారంభించాడు. తన విద్యార్థులకు చెప్పాడు, నిజమైన నైపుణ్యం అంబును లక్ష్యంపైకి వదలడంలో లేదు, అది మనసులోని ప్రశాంతతను